నమస్తే అందరికీ. నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనము హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవడానికి గల కారణాలు ఏంటి, హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో చాలామందికి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఒక వయసు వచ్చేసరికి అంటే ఇప్పుడు 30 ఏళ్ళ వరకే చాలామందికి కానీ బాల్డ్ హెయిర్ కానీ బాల్డ్ హెడ్ కానీ, దీంతోపాటు ఉమెన్కి అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, చిన్నపిల్లల్లో కూడా మనం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు 15 టీనేజ్ పిల్లల దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అనేది ఒక సమస్యగా అయిపోయింది. సో హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుందో తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ ఉండొచ్చు. సో మన హెల్త్ కరెక్ట్గా లేకపోయినా సరే, థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా, పీసీఓడితో సఫర్ అవుతున్నా ఎస్పెషలీ ఉమెన్కి, అండ్ దీంతోపాటు మనం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే, మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం యూస్ చేసే షాంపూస్లో మనకి కెమికల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ వాటర్ కూడా మనకి క్లీన్గా లేకపోయినా, హెవీ మెటల్స్ ఉన్న వాటర్ యూస్ చేసినా సరే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎక్కువగా మెన్కి అయితే ఏమవుతుందంటే ఎక్సెస్, ఉమెన్ కానీ మెన్ కానీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వలన, నిద్ర సరిగా లేకపోవడం వలన, మనం తీసుకునే ఫుడ్లో బయోటిన్ అనేది డెఫిషియన్సీ ఉన్న, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుందో చూద్దాం. సో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, కోడిగుడ్డు కానివ్వండి, నాన్ వెజ్లో అయితే చేపలు, స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వలన, అండ్ దీంతోపాటు సోయాబీన్స్ కానివ్వండి, సోయాబీన్స్ నాట్ అందరికీ రికమెండెడ్ కాదు, మెన్కి ఎక్కువగా రికమెండ్ కాదు. అండ్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఉమెన్కి, బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి ఉంటుందో ఉమెన్ వాళ్ళు కూడా సోయాబీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, అవాయిడ్ చేయడం మంచిది. ఒక హెల్దీ పర్సన్, ఎటువంటి డిసీజ్ లేకుండా ఒక హెల్దీ పర్సన్ ఉంటారు కదా, సో ఒక హెల్దీ పర్సన్ వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా చిరుధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, పప్పు దినుసులు, దీంతోపాటు మాంసాహారం తీసుకునే వాళ్ళు కోడిగుడ్డు, చేపలు ఇలాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేయొచ్చు. వీటిలో మనకి అండ్ డ్రై ఫ్రూట్స్, వీటిలో మనకి ఏమవుతుందంటే కావాల్సినంత ప్రోటీన్ అనేది లభిస్తుందన్నమాట. ప్రోటీన్ అనేది మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు మన అవసరం, మన బాడీకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మనం తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మనం హెయిర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో, అనీమియా పేషెంట్స్ ఉంటారు, అనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ వచ్చే సైడ్ ఎఫెక్ట్ వచ్చి హెయిర్ ఫాల్. సో మనకి ఐరన్ మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంది అంటే మనము ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. సో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం నిద్ర ఎంతసేపు పడుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి మనకి పాజిటివ్ అవుట్కమ్ రావడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా బ్యాలెన్స్డ్ డైట్లో కూడా మనకు కావాల్సినంత ప్రోటీన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సోయాబీన్ మనం మాట్లాడుకున్నాం, సోయాబీన్ కానీ, రాజ్మా కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి, బ్లాక్ చిక్ పీ అండ్ గ్రౌండ్ నట్స్, సోయాబీన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన వైటమిన్ బయోటిన్ అనేది బాగా దొరుకుతుంది. బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మన స్కిన్ డ్రై అయిపోవడం, మనకి నెయిల్స్ అనేటివి పేల్ అయిపోవడం, ఇవన్నీ బయోటిన్ డెఫిషియన్సీ. సో మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ బయోటిన్ డెఫిషియన్సీ అండ్ వైటమిన్ B12 లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. వైటమిన్ B12 అనేది మనకి ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువగా దొరుకుతుంది. సో ఎప్పుడైతే వెజిటేరియన్ అయితే ఒక 2 months or 3 months సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. వీగాన్లో మనకి వైటమిన్ B12 అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అండ్ వైటమిన్ D డెఫిషియన్సీ, ఎవరికైతే వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరైతే ఎండకి ఎక్కువగా కూర్చోరు, లేకపోతే మన బాడీలో వైటమిన్ D అనేది అబ్జర్ప్షన్ తగ్గిపోతుందో వాళ్ళకు కూడా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి మనకి హెయిర్ ఫాల్ రావడానికి. సో కంట్రోల్ చేయడానికి మాత్రం మనం తీసుకునే ఫుడ్లో ఆల్రెడీ చెప్పినట్లు ఎక్కువగా ప్రోటీన్స్ అంటే పప్పు దినుసులు కానివ్వండి, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అండ్
రోజుకి 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనకి స్ట్రెస్ తగ్గి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ నిద్ర కనీసం 6 గంటల నుంచి 8 గంటల వరకు డీప్ స్లీప్ అనేది ఉండాలి. నిద్ర సరిగా లేకపోతే ఫస్ట్ మనకి మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటంటే హెయిర్ ఫాల్. సో, ఎక్సెస్ స్ట్రెస్ కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ ఎలాంటి షాంపూస్ యూజ్ చేస్తాం ఇది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఫుడ్ అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. దీంతో పాటు బయోటిన్ ఉండేటట్టు చూసుకోవాలి. బయోటిన్ రిచ్ ఫుడ్స్ సోయాబీన్ కానియండి, వేరుశనగ పప్పులు, డ్రై ఫ్రూట్స్, దీంతో పాటు గ్రీన్ పీసు ఇవన్నీ మనకి బయోటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఫుడ్స్ మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు.